ఓకే, ఇది యూనిట్ 3లో వీడియో 1కి పార్ట్ 2. సో మనం దీన్ని ఎలా అటాచ్ చేయాలి అంటే చూడండి, ఇవి ఉన్నాయి కదా, వీటిని ఈ ఎడ్జెస్ని ఫస్ట్ అటాచ్ చేద్దాం. దీన్ని అటాచ్ చేద్దాం. ఇప్పుడు కూడా ఈ అవుటర్ని ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి. ఇలా ఫస్ట్ హెక్సాగన్ అవుటర్ని కంప్లీట్ చేసేయండి. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. తర్వాత ఈ ఎడ్జెస్ని మాత్రం కలపండి దీంతో. ఇంకా మిగిలినంత లోపల ఉంటుంది కాబట్టి డాషెడ్ లైన్తో. ఈ డాషెడ్ లైన్తో ఎందుకు పెట్టామంటే ఇది మనకి ఇలా చూస్తే మనకు బయట కనపట్లేదు, కాకపోతే బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని డాషెడ్ లైన్తో ఇలా రిప్రజెంట్ చేయాలి. దీని మిగిలిందంతా డాషెడ్ లైన్. ఇది హెక్సాగోనల్ పిరమిడ్, యాక్సిస్ ఇంక్లైన్డ్ ఎట్ 45 degrees to HP అండ్ ఇట్స్ బేస్ యొక్క సైడ్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ అయితే ఇలా డ్రా చేయాలి. ఒకవేళ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ కాకుండా ప్యారలల్ అంటే అప్పుడు హెక్సాగన్ ఎలా వస్తుంది, బేస్కి ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేస్తాం, మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. ఓకే, ఇది రిక్వైర్డ్ డయాగ్రామ్. ఇది ప్రిజమ్ అని అడిగితే, ఇది పిరమిడ్ అని అడిగితే, దిస్ ఈస్ ఫర్ పిరమిడ్ అంటే ఒకే క్వశ్చన్లో నేను 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పిరమిడ్, ఇది ప్రిజమ్. ఏంటి ఇది టైప్ 1 అంటే యాక్సిస్ ఒకటి అంటే ఒక ప్లేన్కి మాత్రమే ఇంక్లినేషన్ ఉంటే ఇలా డ్రా చేయాలి. ఓకే, దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ పార్ట్ 2.